ఇక్కడ రెడ్ స్పాట్ వచ్చే, ఇక్కడ బ్లాక్ స్పాట్ వచ్చే, ఇక్కడ ఇది వచ్చే సార్, ఇక్కడ మరక వచ్చే సార్, ఇక్కడ అది వచ్చే సార్, ఇక్కడ ఈ వైట్ వచ్చే సార్, ప్రతిరోజు గీక్కోవాలా. అరే లోపల జనరేట్ చేసుకోకుండా చూడవయ్యా, ప్రతిరోజు బ్లాక్ హెడ్ పట్టుకొని దాన్ని పట్టుకొని కూర్చొని పీకేసే బదులు బ్లాక్ హెడ్ రిమూవింగ్ ఎక్విప్మెంట్ ఇది కదా నీకు. అసలు బ్లాక్ హెడ్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయి ఫస్ట్? అరే అది ప్రొడ్యూస్ కాకుండా చూసుకోవాలి కదా. అది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇక కూర్చొని అద్దం ముందు ఇదే పని మనిషికి. యోగా చేయడానికి టైం లేదు, అద్దం ముందు కూర్చొని ఇక దాన్ని ఒకటొక్కదాన్ని పీకి చేసి ఇదే పని ఉదయం సాయంత్రం వరకు. బ్లాక్ హెడ్లు, వైట్ హెడ్లు, ఆ తర్వాత ఈ వార్డ్స్, దీని గురించి ఆలోచన, ఆత్మ గురించి ఆలోచన ఎప్పుడో పోయింది. అని ఇక్కడ పులిపురి వచ్చి అక్కడ ఏమండి ఈ పులిపురి ఏంటండి, ఏమే ఇట్లా వచ్చిందేందే? అరే పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా ఎవడే నేను చూసేది ఎవరికా? సో సజీవరస is responsible for this kind of the debris. అలాంటి డెబ్రిస్ని డైజెషన్ చేయాలంటే ఆర్డినరీ ఎంజైమ్ లిపేజులు ఇవి పనికిరావు. ఏదైనా మన పొట్టలో ఉండేటువంటి ఫ్యాట్ కరగాలంటే 80 USP లిపేజ్ ఇవ్వాలి. ఇస్తే సెల్ మెంబ్రెయిన్లో ఎలక్ట్రాన్స్ స్టోర్ కావాలంటే ఫాస్ఫోలిపేజ్ సెపరేట్గా ఇవ్వాలి మళ్ళీ. సో ఇవి కనుక సెపరేట్గా ఇస్తే నెక్స్ట్ వచ్చే సోమరసాలు ఇంకా ఐ ఐడెంటిఫైడ్ సమ్ ఆఫ్ ది ఎంజైమ్స్. సో నెక్స్ట్ సోమరసాలు వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి అందులో. ఇక అందుకే ఈ సోమరసం తాగినా కూడా మీకు విపరీతమైన ఆకలి వేస్తుంది. ఎందుకంటే యువర్ సెల్ వాంట్స్, ఎందుకంటే ఇట్ క్లీన్డ్. మరి ఆకలి వేస్తే ఏం చేయాలి సార్? యాపిల్ తినాలి. సింపుల్ అండి. ఆకలి వేస్తే మళ్ళీ పోయి మళ్ళీ మ్యాక్డొనాల్డ్స్లో బర్గర్ తిందామా, పిజ్జా తిందామా, పకోడీ వేద్దామా అన్నారనుకోండి, అరే అది క్లీన్ చేసుకుందో లేదో మళ్ళీ దాన్ని డంప్ చేస్తుంది, ఎక్కడ పోవాలండి? ఏం లేదు సార్ సోమరసం ఇచ్చింది కదా దాంట్లో మస్తున్నాయి అని, ఏం కాదు. అందుకే చెప్పాను, సోమరస ఈజ్ టు రిపేర్ యూ, రిజోనేట్ యూ, టు మేక్ యూ యోగి. డోంట్ యూజ్ ఇట్ టు బి ఏ భోగి. యూ కెన్ యూజ్ ఇట్, బట్ అందుకే సో ఎవ్రీ న్యూట్రియంట్ టు కన్వర్ట్ యువర్ ఏది ఫుడ్ ఇంటూ న్యూట్రిషన్, ఫుడ్ ఇంటూ పెప్టైడ్. ఎట్ ద ఎండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ పెప్టైడ్ ఓన్లీ. నువ్వు వైటమిన్లు గాను నువ్వు ఏమైనా ఎట్ ద ఎండ్ అది ప్రొడ్యూస్ కావాలి అని అంటే ఈ వ్యవస్థ అంతా డీటాక్సిఫికేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి. న్యూట్రియంట్స్ అన్నీ ఈ ఎండోప్లాస్మా రెటికులం అనేది ఏం చేస్తుంది? సో రఫ్ అనేది, ఈ రఫ్ అనేది ఉపయోగించుకుంటుంది. అట్లీస్ట్ ఒక 300 న్యూట్రియంట్స్ని ఉపయోగించుకుంటుంది అది ఒక పెప్టైడ్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఎండోప్లాస్మా రఫ్ రెటికులం ఏదైతే ఉంటుందో ఇట్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ సిస్టమాటికల్లీ యూజెస్ ఎవ్రీ న్యూట్రియంట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద హెల్దీ పెప్టైడ్. కావాలి అని అంటే ఇవన్నీ ఉండాలా 300లో. ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఉండాలా, నెంబర్ 2. ఫస్ట్ అన్నీ ఉండాలి, 300 న్యూట్రియంట్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఆ తర్వాత 300 న్యూట్రియంట్స్లో ఆ న్యూట్రియంట్ D3 ఉంది, ఆ D3 ఆ లెవెల్లో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది, ఈ ఆ లెవెల్లో ఉంది. ఏలో ఉండే రకాలు, బిలో ఉండే రకాలు. ఏ అంటే ఏంటయ్యా? క్యారటిన్స్. ఎన్ని రకాల క్యారటిన్స్ ఉన్నాయి? కెరటనాయిడ్స్ 33,000 కెరటనాయిడ్స్ ఉన్నాయి. సో బిలో ఎన్ని వైటమిన్లు ఉన్నాయి? B17, B18, B20, B25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37. సార్ B37 ఎక్కడి నుంచి వచ్చింది సార్? నీ శరీరంలో ప్రొడ్యూస్ అవుతుందయ్యా. దట్స్ హౌ దే ఐడెంటిఫైడ్ దెర్ ఇస్ ఎ B37. ఆ విధంగా నెంబర్లు ఇచ్చుకుంటూ పోయారు. B17, B18, B19, B20. బాడీలో ఉండే ఒక్కొక్క దాంట్లోకి వెళ్తే ఒక్కొక్క డిస్కవరీ పోయినా కూడా ఒక్కొక్క న్యూట్రియంట్. మళ్ళీ సి అంటే ఒకటే వైటమిన్, బట్ ఒక్క వైటమిన్ కాదు అది, ఆల్ యాసిడ్.
సిట్రిక్ యాసిడే కానీ ఆస్కార్బిక్ యాసిడ్ అనుకో, ఏదైనా అనుకో, నీ మొత్తం ఓల్డ్ సిస్టంలో ఉండేటువంటి యాసిడ్ బ్యాలెన్స్ చేసేది, ఆల్కలైజ్ చేసేది ఓన్లీ వైటమిన్ సి. అమంగ్ ఆల్ ద వైటమిన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ ఈజ్ సి. అది లేదు, ఎందుకంటే బాడీ విల్ నాట్ ప్రొడ్యూస్ వైటమిన్ సి. గుర్తుపెట్టుకోండి, బాడీ విల్ నాట్ ప్రొడ్యూస్ వైటమిన్ సి. వైటమిన్ సి హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఓన్లీ. వైటమిన్ సి అనేది బయట నుంచి చేయాల్సిందే, శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే మెకానిజం లేదు. ఎప్పుడో దాన్ని షంట్ చేసేసాం, ఎవాల్వ్ అవుతున్నాం మనం. సో బయట నుంచి ఇచ్చేటువంటి మేధావి వీడికి వచ్చింది, వీడేంటి, అందుకే ఆడపిల్లలు ఏది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పులుపు తినాలనేటువంటి కోరిక, వైటమిన్ సి అడుగుతుంది బేబీ, అరే ఐ నీడ్ మోర్ వైటమిన్ సి, కమాన్ డంప్. అవునా, పుల్లగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, కారం తినాలనిపిస్తుంది, స్వీట్ తినాలనిపిస్తుంది, పుల్లగా నాకు ఐ డోంట్ లైక్ టామరిన్, ఐ డోంట్ లైక్ సార్, ఐ డోంట్ లైక్ సార్, ఐ డోంట్ లైక్ స్వీట్. సో వైటమిన్ సి, వైటమిన్ డీలో ఎన్ని రకాలు ఉన్నాయి, D1, D2, D3, D4, D5, D6, D7. ఆ తర్వాత ఈలో ఎన్ని ఉన్నాయి, 8 రకాల ఈలు ఉన్నాయి. మన వీట్ జర్మ్ ఆయిల్, అందుకే చెప్తాను నేను మీకు వీట్ జర్మ్ ఆయిల్. ఆ వీట్ జర్మ్ ఆయిల్ అనేది ఒక డైలీ ఒక 1 teaspoon మీ పిల్లలకి మీకు ఇస్తే అన్ని రకాల వైటమిన్ ఈలు అందులో ఉన్నాయి. ఏదైనా ప్రపంచంలో ఏదైనా ఒక దాంట్లో అన్నీ కలిపి ఉన్నాయంటే అది వీట్ జర్మ్ ఆయిల్. కావాలంటే కొంచెం బోరేజ్ ఆయిల్ అనేది కలుపుకోవచ్చు. అద్భుతం, మీ యొక్క జుట్టు గ్రే కావడం అనేది ఉండదు. వెరీ వెరీ పవర్ఫుల్ మాలిక్యూల్. ఆ తర్వాత వచ్చేది రిప్రొడక్టివ్ సిస్టమ్. కానీ అన్నిటికీ 8 రకాల టోకోఫెరాల్స్, F, G, H. ఛాయ్ తాగుతాం H గురించి, కాఫీ తాగుతాం H గురించి. హెచ్లో ఎన్ని ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ అంటాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎన్ని ఉన్నాయో, థౌజండ్స్ ఆఫ్ ఫ్లావనాయిడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. 300 న్యూట్రియంట్స్ అంటే ఏంటయ్యా అంటే చెప్తున్నాను, వాట్ ఈజ్ న్యూట్రియంట్ అని చెప్తున్నాను. బాడీ విల్ ప్రొడ్యూస్, నువ్వేం B37లో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాట్ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ రైట్ నౌ, వీ నీడ్ టు గివ్ దెమ్. బాడీ సిస్టమ్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఇఫ్ యూ గివ్, నీ మూడు, నీ బిహేవియరు, నీ ఆరోగ్యం అన్నీ సరి అయిపోతాయి. అందుకనే ఈ న్యూట్రియంట్స్ అన్నీ, ఏ న్యూట్రియంట్ లేకపోయినా పెప్టైడ్ అనేది ప్రొడ్యూస్ కాదు, ఇంపాసిబుల్. అవునా? సో నాకు అది తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అంటే ఏంటి, నీకు అలా అడుగుతున్నా, ఐ వాంట్ న్యూట్రిషన్. నువ్వేమో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నావు. ఏం ట్రాన్స్లేట్ చేస్తున్నావు? జిహ్వ ట్రాన్స్లేట్ చేస్తుంది. అది కణం అడుగుతుంది, నాకు న్యూట్రిషన్ కావాలి, నేను జిహ్వ ట్రాన్స్లేట్ చేస్తున్నాను, నీకు మందు కావాలి, ఇప్పుడు డోస్ ఫస్ట్ వెళ్ళి బయటికి వెళ్ళి మొదలు ఒక కప్ కాఫీ తాగు. అంటే యు ఆర్ నాట్ కాన్షియస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్. స్వధర్మ అంటే టు మేక్ యూ కాన్షియస్ of what is going on in the world of unconscious, because that world is conscious 24/7. ఒక సెల్ పుట్టడము, పునరపి జననం, పునరపి మరణం అనేది, ఒక కణం పుట్టడము, ఏది చనిపోవడం అనేది నిరంతరం జరుగుతుంది. ప్రతి సెకండ్ ప్రతి ఆర్గాన్లో జరుగుతుంది, అనుక్షణం జరుగుతుంది. 24/7 ఇట్ ఈస్ యాక్టివ్ సిస్టమ్, ప్యాసివ్ సిస్టమ్ కాదు. కాన్షియస్, దట్ ఈస్ కంప్లీట్లీ కాన్షియస్. దాన్ని పట్ల అసలు నీకు దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ దృశ్య ప్రపంచం అని దాన్నే అంటాం. అసలు దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల దాన్ని అన్కాన్షియస్ మైండ్ అని అన్నాను. దాన్ని వరల్డ్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్ అంటే వరల్డ్ ఆఫ్ సెల్స్, వరల్డ్ ఆఫ్ DNA, వరల్డ్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. సో దాన్ని ఇది టు గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ దట్ వరల్డ్. వాట్ ఈజ్ దిస్ వరల్డ్ విచ్ ఐ ఆమ్ నాట్ అవేర్? A yogi knows the world which you do not aware, which you are not aware. Bhrugu went to Varuna. 1000 సంవత్సరాలు అన్నం మీద తపస్సు చేసే, 1000 సంవత్సరాలు ప్రాణం మీద తపస్సు చేసే, 1000 సంవత్సరాలు మైండ్ అబ్బో 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 అయ్యా, అరే తండ్రి
అరే ఫుడే అని అంటే నేను ఇంతసేపు ఫుడ్ లేకుండా ఎట్లా బతుకుతా అనుకున్నా. ఫస్ట్ ఏమనుకున్నాడు, అరే అన్నం తినకుంటే దుఃఖం వస్తుందని అనుకున్నాడు భృగు. సో ఫాదర్ చెప్పిండే, అన్నం ఫస్ట్ అన్నం మాని, అన్నం మీద చేసే మెడిటేషన్ అని చెప్పి ఆ అన్నం బాగానే తిన్నాడు, అయినా కూడా దుఃఖం పోలేదు. ఇక నెక్స్ట్ చెప్పిండే, తెలుసుకున్నావా అన్నం నీ యొక్క దుఃఖానికి కారణం కాదని తెలుసుకున్నావా, అన్నం బ్రహ్మేది వ్యజానా తెలుసుకున్నావా అని అడిగాడు. ఎస్ తెలుసుకున్నా. మరి ఇంకేంది సార్? సో ఓకే అన్నం కాదు, అన్నం తినటం వల్ల నాకు ఆనందమే ఎందుకు కలగలేదా, కొంచెం ఆరోగ్యం అంతే ఇంత ఉందో, ఎంతసేపు అన్నం గురించి ఆలోచిస్తూ ఉన్నా, అది బాగానే తింటున్నా బాగానే ఉంది, కానీ అయినా కూడా ఆనందంగా లేదు, దుఃఖంగానే ఉన్నాను. అన్నం వల్ల అన్నానికి దుఃఖానికి చాలా దూరం. ఏదో కొంత దుఃఖానికి ఉపశమనం జరిగింది, మోకాళ్ళ నొప్పులు పోయినాయి, లేకుంటే నడుములో నొప్పి పోయింది, లేకుంటే భుజాల్లో నొప్పులు పోయినాయి, మెడలో నొప్పి పోయింది, లేకపోతే ఇది తగ్గింది అది తగ్గింది, అంతేగాని హే తండ్రి ఆ అన్నం చేంజ్ చేయడం వల్ల ఏమి పెద్ద చమత్కారం ఏం జరగలేదు, నా యొక్క మనసు యొక్క దుఃఖం అసలే పోలేదు, నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఓహో వెరీ గుడ్ డిస్కవరీ, అరే భలే అనుకున్నావా వెళ్ళు ఇప్పుడు ప్రాణమయ కోశం మీద. అబ్బా ఫాదర్, అరే అసలు ఈ ఫుడ్ అన్నం ఏముంది, అసలు ఆ ప్రాణం లేకుండా అన్నం వేస్ట్, అన్నం ఓన్లీ కాజింగ్ డిజీజ్, ఆ ప్రాణం లేకపోవడం వల్ల అన్నం అనేది వ్యాధి కింద పరిగణిస్తోంది సార్. అందుకే ప్రాణం బ్రహ్మేతి వ్యజ. అబ్బో అంత ప్రాణమే సార్, అంత ఆక్సిజన్ కన్జర్వేషనే ఫాదర్, వాట్ ఎ డిస్కవరీ. అబ్బా నాకు ఎంత గొప్ప డిస్కవరీ ఇచ్చావు. సో నెక్స్ట్ స్టోరీ డజంట్ ఎండ్ దేర్, ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేయి. ఇప్పుడు నెక్స్ట్ నీ టార్గెట్ మనోమయ కోశం, నెక్స్ట్ మైండ్. ఓ మై గాడ్, ఆ ప్రాణాన్ని డిసైడ్ చేసేది మైండ్ సార్. He went and discovered, oh my God, why am I breathing 15 liters? Why am I breathing 5 liters? Why am I breathing half liter? No awareness of the mind at all. It is all mind activity. Mind is so wild, emotions are so wild. Mind is so wild, indriyas are consuming this debris, that debris, tongue wants to dump this, and ear wants to hear రాక్ అండ్ రోల్ మ్యూజిక్ అండ్ సో కార్లో కూర్చుంటామో లేదో ఎఫ్ఎం రేడియో ఆన్ కావాలనే, ఇక మాట్లాడుతుంటే కిక్కు రావాలనే లోపల, ఆ డీజే మాట్లాడుతుంటే ఆర్జే మాట్లాడుతుంటే కిక్కు రావాలనే లోపల. ఆల్రెడీ భార్య కిక్కు, ఆ తర్వాత అన్ని కిక్కే, ఆడ బాస్ కిక్కు, మళ్ళీ ఇంకో కిక్కు కావాలి కార్లో. మైండ్ చెప్పాడు భృగు వరుణునికి, హే ఫాదర్ ఈ మనం మైండ్ ఎవ్రీథింగ్, అరే ఆ ప్రాణం అనేది మైండ్ స్లేట్, ఇఫ్ ద మైండ్ ఈజ్ కామ్ బ్రెత్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, బ్రెత్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అన్నా. వెరీ గుడ్. సో మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, యూ డిస్కవర్డ్, ఎక్సలెంట్. ఇంకో 3000 సంవత్సరాలు అయిపోయి, ఇంకో 4000 సంవత్సరంలో ఎంటర్ అయ్యాడు, 4000 ఇయర్ కృతయుగం అది. అందుకని కృతయుగం అంటే ఏంటయ్యా, సో 2 లక్షల సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ యొక్క ఆయుష్. సో ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేసాడు, ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేసాడు, ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఓ ఫాదర్ మైండ్ ఇది వెళ్తుంది. సో పోయి విజ్ఞానం, అన్కాన్షియస్ మైండ్ ఒకటి ఉన్నది చూడు, సబ్కాన్షియస్ మైండ్ ఒకటి ఉన్నది, బుద్ధి మీద పని చేయమని చెప్పిండు. నెక్స్ట్ విజ్ఞానమయ కోశం, బుద్ధి మీద పని చేయమని చెప్పాడు. ఇక వెళ్ళి బుద్ధి మీద పనిచేయడం, విజ్ఞానం మీద సంజ్ఞ మీద పనిచేయడం మొదలెట్టాడు. అబ్బా ఫాదర్, అసలు ఈ ఇంద్రియాలు అనేవి ఈ సబ్కాన్షియస్ మైండ్కి స్లేవ్స్. అసలు ఈ రుచి అడిగేది, ఇది మంచి ఉన్నది, ఇది చెడు అని, వీడు మంచోడని, వీడు చెడ్డోడని, ఈ కూర మంచిగా ఉన్నదని, చెడ్డ ఉన్నదని నా డిక్షనరీలు ఎవరు రాశారు? నా బుద్ధిలో ఉన్నది, అది నా పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ వల్లనే ఈ ఇంద్రియాలు ఏం లేదు ఫాదర్, అసలు ఉన్నదంతా బుద్ధిలో ఉన్నది. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, 100 మంది ఉన్నాం. ఈ 100 మందిలో నేను చెప్తూ ఉన్నాను మీకు, ఒక్కరొక్కరు ఒక్కొక్క రకం, కొందరు మంచిగా ఉన్నదనేది, కొందరు చెడ్డ ఉన్నదనేది. ఇప్పుడు ఇంకా కాలు ఇంకెప్పుడు చాపాలి సార్, ఇంకెప్పుడు యోగా చేయాలి సార్? ఇవాళ అంతేనా సార్? ఇవాళ రోజంతా ఇంతేనా? ఇంకా మమ్మల్ని ఇలా చావగొట్టడమేనా? ఆ కణమేమో కానీ నువ్వు మమ్మల్ని చావగొడుతున్నావు సార్. ఉదయం పూట ఏం సార్ కూర్చోబెట్టి? అవునా?
అయిపోయింది. అవునా? సో చెప్పాడు, నీ బుద్ధి మీద పని చేయ, విజ్ఞానం మీద పని చేయమని చెప్పాడు. అవునా? ఓ ఫాదర్, రియల్లీ బుద్ధే అసలు ఎవ్రీథింగ్. ఇంకా ఏమైనా ఉందా ఫాదర్? ఏరా నాన్న, ఇంకా అయిపోలేదు స్టోరీ, అస్సలు ఉన్నది లోపల. నీ ఆనందం అంతా అవిద్యతో ఉన్నటువంటి ఆనందం నాయన. ఆనందమయ్యే కోశం, నీ ఆనందం అంతా ఎందులో వెతుక్కుంటున్నావా? మందులో, మగవలో. అది ఎందుకు వచ్చింది? అది డిఎన్ఏ అడిగేది ఒకటి, బ్రెయిన్ ఇచ్చేది ఒకటి. అవును, బ్రెయిన్ ఇచ్చేది డిఎన్ఏకి అందట్లేదు. వాట్ ఈజ్ కంట్రోలింగ్ దిస్ బుద్ధి పర్సెప్షన్? ఎక్కడుంది? బ్రెయిన్లో ఉందా? ఎవ్రీ కణంలో ఉంది, ప్రతి చిత్తవృత్తిలో ఉంది, చిత్తంలో ఉంది. వెళ్ళి పనిచేయి, అహంలో చిత్తంలో పనిచేయమని చెప్పాడు. వాసనలు, సంస్కారాలు, కర్మము, అవునా, నీ స్వభావం ఈ రోజు వచ్చింది కాదయ్యా, ఎన్నో జన్మల నుంచి ప్రతి కణాలు ఉన్నాయి, ఆ కణాలు ఉన్నాయి. ఆ కణాలు ఉన్నంతకాలం, యాక్టివ్గా ఉన్నంతకాలం నీ లోపల ఆ ఫైల్ ఉన్నంతకాలం ఆ ఫైల్ అలాగే పనిచేస్తుంది. కోపం అనే ఫైల్ ఉంది, పులి నుంచి వచ్చింది, దాన్ని ఎప్పుడు తీసేయలేదు, నీకు టైం దొరకలేదు. సో అది ఉన్నంతకాలం ఆ కోపం వస్తూనే ఉంటుంది కుమార్ గారికి. అవునా? సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క ఫైల్. సో ఫైల్ మీద వెళ్ళి సోర్స్ కోడ్ మీద పనిచేయి. ఇప్పుడు వరల్డ్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్, ఇది కాల్డ్ ఆనందమయ కోశ. అజ్ఞానం, అవిద్యతో ఓడినటువంటి ఆనందమయ కోశాన్ని బ్రహ్మత్వంతో నిండినటువంటి ఆనందం రావాలి మనకి. అంతేగాని ప్రస్తుతం ఆనందం ఏంటయ్యా? దేంట్లో వెతుకుంటున్నాం ఆనందం? ఇంద్రియాల యొక్క విషయాల పట్ల, దుఃఖాన్ని తీసుకొచ్చేటువంటి విషయాల పట్ల ఆనందాన్ని వెతుకుంటున్నాం మన ఆనందం అంతా. సో దీని బుద్ధి ఏంటి? నథింగ్ బట్ యువర్ జీన్. నీ జీన్లో ఉందయ్యా నీ స్వభావం, నీ కోరికలు, అవన్నీ కూడా. నీ జీన్ని మార్చుకో, జీన్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయమని చెప్పాడు. వెళ్ళాడు. అప్పుడు అన్కాన్షియస్ మైండ్ మీద సిద్ధాంత విచారణ చేసాడు. ఎవరు? భృగు చేశాడు. సో శుచి అశుచి విచారణ, నిత్య అనిత్య విచారణ, ఆత్మ అనాత్మ విచారణ, సుఖ దుఃఖ విచారణ, అప్పటి వరకే అవగాహన వచ్చేసింది. సో చేసి లోపల దాణ వేసాడు. ఆ విధంగా దాణ వేయటం వల్ల ప్రకృతి మొత్తం తొలగిపోయింది. ఆ చిత్తవృత్తులన్నీ నిరోధించాడు. ఏమైందయ్యా? అప్పుడు ఆనందం వచ్చింది. ఆహా ఆహా తండ్రి, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఈ కోశాలేంటి, ఒకదాని ఏంటి. అదర్వైజ్ నేను కూడా ఒక పశువులాగా, ఒక పక్షిలాగా నా జీవితం అంతా ఆహారం వెతుక్కోవడంలోనే వెళ్ళిపోయేది. ఆ రుచి వెనకాల వెళ్ళడమే అయిపోయేది. అదే నా యొక్క దుఃఖానికి కారణమని నేను భావిస్తున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, దుఃఖానికి కారణం అనేది అన్కాన్షియస్ మైండ్ అని, అందులో ఉండేటువంటి గుణం వల్ల నాకు దుఃఖం అని. అంతేగాని ఆహారం వల్ల కానీ, ప్రాణం వల్ల కానీ, మైండ్ వల్ల కానీ, ఇంద్రియాల వల్ల కానీ, బుద్ధి వల్ల కానీ, చిత్తం వల్ల కాదు, అహం వల్ల కానీ కాదు, చిత్తం వల్ల. అందుకే పతంజలి చెప్పాడు, అవునా, ఏమని? యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలి ప్రణాతోస్మి యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అంతా చిత్త, ఓన్లీ డిఎన్ఏ, ఓన్లీ జీన్ ఎక్స్ప్రెషన్. దాన్ని వైదిక ధర్మ మార్గం అంటాం, సనాతన ధర్మ మార్గం అంటాం. అందుకని మీరు యోగాకు వచ్చారు, బట్ ఏ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు మీరు? ఇంకా ఆహారం, ఇంకా ప్రాణం ఆ లెవెల్లో ఉన్నారా? మనోమయ కోశంలో లెవెల్లో వచ్చారా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నా సంపర్కంతో యోగాకు వస్తున్నారు, విజ్ఞానమయ కోశం లెవెల్కి వచ్చారా? ఆనందమయం కోశంతో పనిచేయాలనేటువంటి లెవెల్కి వచ్చారా? సో మీలో, మనలో ఇన్ని రకాల వ్యక్తులు ఉంటారు. సో ఫస్ట్ లెవెల్లో ఇక్కుపోయిన వాడే ఉన్నాడు, ఏం లేదు సార్, కొంచెం యోగా చేస్తే మంచిగా తినొచ్చాను. ఏం లేదు సార్, కొంచెం లంగ్స్ ఏది గుండె సరిగా పని చేయట్లేదు కదా, అందుకని కొంచెం ఆక్సిజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేస్తే, యోగా చేస్తే కొంచెం ఆ ప్రాణమయ కోశం ఏమైనా బాగుంటుంది, దానివల్ల ఎనర్జీ ఉంటుంది. అలసిపోతున్నాం సార్ సాయంత్రం కాగానే. సో ఈ విధంగా మనం మన యొక్క అవసరాలు విభిన్నంగా ఉంటాయి, ఏ లెవెల్లో ఉన్నాయి. నిజంగా
ఆ ఆనందమయ కోశాన్ని, అవిద్యతో ఉన్నటువంటి ఆనందమయ కోశాల్లో ఉండేటువంటి అవిద్యను తొలగిస్తే విద్య అంటాం. విద్య అంటే దేనికి? ఆనందమయ కోశాన్ని, అవునా, ఆ అజ్ఞానంతో ఉన్నటువంటి దాన్ని ఎలా మార్చాలి, ఆ చిత్తాన్ని ఎలా మార్చాలి. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు సో దుఃఖానికి సమూల నిర్మూలన జరుగుతుంది. అప్పటి వరకే ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఫుడ్ అయినా ఏదైనా కూడా దానికి ఉపయోగపడాలి. మనం తినే ఆహారం దానికి ఉపయోగపడుతుందా లేదా, శాస్త్రీయంగా ఉందా లేదా, అవిద్యతో కూడి ఉందా, విద్యతో కూడి ఉందా. ప్రతిసారి మన యొక్క ప్రాణం పట్ల విద్య, మనోమయ కోశం పట్ల విద్య, బుద్ధి పట్ల విద్య, విజ్ఞానమయ కోశం పట్ల విద్య, ఆ యొక్క ఆనందమయ కోశం పట్ల విద్య, ఇవన్నీ కూడా అవిద్యలో ఉన్నాయి ప్రస్తుతం. అందుకే ఏది పడితే అది వేస్తున్నాం, ఏది చేస్తే చేస్తున్నాం. ఆక్సిజన్ అంటే తెలియదు, ఆ తర్వాత ఆహారం ఏంటో తెలియదు. సో అందుకే చెప్పాడు ప్రమాణం అనేది తెలుసుకోమని చెప్పాడు. ప్రత్యక్ష, ఎవరికైతే ప్రత్యక్షంగా అనుభూతి పొందాడో ఒక స్కిల్డ్ సర్జన్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఇది మనకి ఇచ్చినటువంటి పద్ధతి అన్నాడు. ఇంత గొప్ప సైన్స్ ఇంత సిస్టమాటిక్గా ఎవరు ఎక్కడ ప్రపంచంలో ఎక్స్ప్లోర్ చేయలేదు. ఏది జీవితం దేనికి చేస్తున్నాం ఇవన్నీ? ఆనందం గురించే కదా. వై యు ఆర్ ఈటింగ్, ఆనందం గురించే కదా. ఎందుకు ఇల్లు కట్టుకున్నావు, మంచి ఇల్లు ఉండాలని ఎందుకు అనుకున్నావు, మంచి పొజిషన్ ఉన్నావు, ఆనందం గురించే కదా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, మార్నింగ్ టు ఈవినింగ్, హౌ మెనీ టైమ్స్ యు ఆర్ ఇన్ ఆనంద, హౌ మెనీ టైమ్స్ యు ఆర్ ఇన్ దుఃఖ. You got whatever you want. You got house, you got positions, you got money, you got everything. But if I ask you, are you happy morning to evening all the time? What is making you still thinking of putting some peg or eating, drinking this and wanting something? Why still your mind is asking? Because it is empty. There is no ananda inside. So a person with the wisdom will soon realize, none of these things are the cause of ananda. My guna is the cause of my ananda. సో ఆ లోపట ఆ యొక్క నేటివ్ క్వాలిటీ, ఆ ఫైలే లేదు, హ్యాపీగా ఉంటాం. ఆనందాన్ని ఇచ్చేటువంటి ఫైల్స్ ఆపరేట్ చేస్తున్నాయి, ఇప్పుడు ఆనందంగా ఉంటాం. దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఫైల్స్ ఆపరేట్ అవుతున్నాయి. నువ్వు ఏం తిన్నా దాన్ని మళ్ళీ మైండ్ మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. దాన్ని ఒకసారి తింటవలేదు, రెండోసారి తింటవలేదు, మూడోసారి పిల్లడు అంటాడు, నాకు బోర్ వస్తుంది మమ్మీ అంటాడు. ఆనందాన్ని ఇచ్చేది ప్రతిదీ కూడా దుఃఖంగానే పరిమణిస్తుంది ప్రస్తుతం. అందుకే సూనర్ ఆర్ లేటర్. అందుకే ది సర్చ్ ఫార్ హ్యాపీనెస్ విల్ నెవర్ స్టాప్. అందుకే ఆనందం గురించి వెతకడం అనేది ఎప్పుడూ ఆగదు. మన ఎవల్యూషన్ అంతా దాని గురించి. ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ ఓన్లీ ఇన్ సర్చ్ ఆఫ్ ఆనంద. సో అది ఎవరికి ఒక మనిషి లెవెల్కి వచ్చిన తర్వాత ఒక సంతువుకి, ఒక సాధువుకి అర్థమైంది, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, వై ఆమ్ ఐ బోర్న్ లైక్ దిస్, వై హ్యావ్ ఐ కమ్ ఫ్రమ్ యాంట్, వై హ్యావ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ ప్రోటోజోవా, సింగిల్ సెల్ ప్రోటోజోవా నుంచి ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు తయారయ్యాను, ఎందుకు తయారయ్యాను? ఆనందం గురించి. ఆనందం ఎప్పుడు వస్తుంది? నిత్యంగా ఉండేటువంటి దానివల్ల ఆనందం వస్తుంది. అనిత్యమైనటువంటి విషయాల్లో నిత్యమైన ఆనందం ఎలా దొరుకుతుంది? ఆ ఫుడ్ నోట్లో పడినంతసేపే ఆనందం, ఆ గొంతు కిందికి పడిపోయిందో లేదో దుఃఖమే. అనిత్యం. అనిత్యమైన ఆనందాన్ని, అందుకే మళ్ళీ ఆనందం పోయింది, మళ్ళీ నెక్స్ట్ ఏం ఫుడ్ వేయాలని ఆలోచిస్తున్నాం. టైం అంతా వేస్ట్. ఇదే సెర్చ్, నెక్స్ట్ ఏంటి. సో అందుకే ఏ పర్సన్ విత్ ద విజ్డమ్ రియలైజ్డ్. సో ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ quantity of anything, it is the quality of the mind. It is not because of how many buildings I have, how many plots I have, how much money I have in my... All the more you have means more you are damaging, more miserable you are, more unhappy you are. Viraga, the one who lives in simplicity, the one who is not touched by any of these things. Even he is a billionaire, he is a yogi. Even he is a pauper, he is a yogi. He is untouched by any of these things. అవునా? సో అలా ఉంటే జీవితం అనేది దాని యొక్క సార్థకత చేరుతుంది. మీ సోమరసం గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో ఏంటంటే, ఎందుకు ఏం చేస్తున్నాం మనం? సోమరసం ఇంట్రడక్షన్ ఏం కాదు. మీ కణజాలంలో జరిగేటువంటి ప్రక్రియలు ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, సింపథెటిక్ సిస్టమ్ ఏంటి, పారాసింపథెటిక్ సిస్టమ్ ఏంటి,
సో దట్ వీ నీడ్ టు స్వధర్మో శ్రేయ. అది ఇప్పుడు యోగాకి వెళ్దాం, యోగా చేద్దాం. ఏదైనా ఒక విషయం మీకు చెప్పాలి అని అంటే, అర్థం కావాలి అంటే అలా చెప్తే కానీ అర్థం కాదు కదా. ఈ సోమరస వల్ల మీ బాడీ, చెప్పాను కదా, లైట్ అవుతుంది. బాడీ బికమ్స్ వెరీ లైట్. పాలతో తాగొచ్చు, బట్ పాలు అవసరం లేదు. బట్ ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఫీల్ ఇట్ ఈజ్ లిటిల్ బి స్టమక్లో ఏమైనా అది ఇంటెస్టైన్లో మోషన్ కూడా అస్సలు ప్రాబ్లం ఉండకూడదు ఇందులో, అవునా, ఉండకూడదు. అయినా ఒకవేళ అయినా ఉంటేనే మిల్క్ తోటి తాగండి, లేకపోతే మిల్క్ ప్రాబ్లం లేని వాళ్ళు మిల్క్తో తాగొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్. బట్ మిల్క్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రోటీన్. Once again I tell you, it contains estrogens and all. To avoid milk is always better. So try to use the same somarasa as it is, and it gives you so much of energy. It gives you. This somarasa gives so much. Already the earlier somarasa itself used to give energy, but this somarasa makes you feel lighter and it energizes you. So కుడి మోకాళ్ళ నెమ్మదిగా పైకి ఉంచండి. The so many molecules added into it this time. కుడి కాళ్ళని పైకి కిందకి ఫ్రీ చేస్తూ కుడి కాళ్ళని ముందుకి, ఎడమ కాళ్ళని మోకాళ్ళని పైకి కిందకి ఫ్రీ చేస్తూ వదులుగా చేస్తూ సో అందుకే ఎక్స్ట్రా డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ, ఎక్స్ట్రా సెల్యులార్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ, ఇంట్రాసెల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా సెల్యులార్ డైజెస్టివ్ ఎంజైమ్స్ లేకుండా ఇంట్రాసెల్యులార్ డైజెస్టివ్ ఎంజైమ్స్ లేవు. ఎక్స్ట్రా సెల్యులార్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అబండెంట్గా ఉన్నప్పుడే ఇంట్రాసెల్యులార్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అబండెంట్గా ఉంటాయి. అందుకే we need all the enzymes. So extracellular and intracellular, especially digestive enzymes, and the enzymes which involve like AMPK activator అంట. సో మీకు ఎవరైనా లావు తగ్గాలి, షుగర్ రెగ్యులేట్ కావాలి వెంటనే అంటే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ క్యాప్సూల్స్. AMPK అంటాం. AMPK అంటే ఏంటి? అడెనోసిన్ మోనోఫాస్ఫేట్ కినేస్. నువ్వు ఫ్యాట్ మెటబాలిజం అయినా, ప్రోటీన్ మెటబాలిజం అయినా, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అయినా, ఏదైనా కూడా AMPK ఉంటేనే బర్న్ అవుతుంది, శక్తి ATP ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే ప్రొడ్యూస్ కాదు. Macronutrition is broken down to micronutrition only with AMPK activity. AMPK is the terminal activity of energy system. So AMP kinase యాక్టివేటర్స్ అనేవి ఒక 60-65 ఇంగ్రీడియంట్స్ మీద రీసెర్చ్ జరిగింది ఇప్పటి వరకు. బట్ ఏ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఆ ప్రోడక్ట్ని ఇవ్వలేకపోయారు ఇప్పటివరకు. AMPK ఏది యాక్టివేట్ చేసేది, రెగ్యులేట్ చేసేది. AMPK అంటే ఆ మాలిక్యూల్ పెప్టైడ్ ఇవ్వటం కాదు, దాన్ని యాక్టివేట్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవ్వటం. ఇది ప్యూర్లీ హర్బల్ సప్లిమెంట్. Of course it has some 1 or 2 ingredients, purely herbal supplement, AMPK activator. Out of those 65-85 ingredients they have researched, అందులో few items are chosen. So only herbs. So the skull cap extract, for example. So for example, so it has other extracts. So all these extracts, అందులో AMPK యాక్టివేటర్ కావాల్సినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ అందులో ఉన్నాయి. అది తీసుకోగానే షుగర్ తగ్గిపోతుంది. షుగర్ చాలా ఫాస్ట్గా రెగ్యులేట్ చేస్తుంది AMPK యాక్టివేటర్. షుగర్ని రెగ్యులేట్ చేయటం కాదు, మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. అందుకే బాగా ఆకలేస్తుంది. సో AMPK యాక్టివేటర్ ఇది ప్యూర్లీ హెర్బల్ ప్రోడక్ట్, అని వాడుకోండి. సో మార్నింగ్ ఒక క్యాప్సూల్, మార్నింగ్ 2 క్యాప్సూల్స్, ఈవినింగ్ 2 క్యాప్సూల్స్ చాలు. లేదా 1 క్యాప్సూల్, 1 క్యాప్సూల్ ఇన్ ద మార్నింగ్, 1 క్యాప్సూల్ ఇన్ ద ఈవినింగ్ ఎనఫ్.
రెగ్యులేట్స్. 3 times ఎక్కువైపోతుంది డోస్, మళ్ళీ దాన్ని బట్టి మీరు రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. అవసరమైతే తగ్గించుకోండి. సో వితిన్ నో టైమ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు కంట్రోల్. మీ వెయిట్ లాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఏఎంపీకి యాక్టివేట్. ప్రపంచంలో ఏఎంపీకి యాక్టివేటెడ్ ప్రోడక్ట్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. సో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు గివ్. సో దాన్ని వాడుకోండి. సో ఇంకా రాలేదు, అది రాబోతుంది.